హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ అలానే రిమైనింగ్ కూడా చెప్పుకుంటున్నామండి. ప్రస్తుతానికైతే హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటున్నాం అనమాట. హిస్టరీవి ఓకేనండి. ఒకసారి ఏంటి అని క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. మన ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఎప్పుడుదేనంటే 14 జూన్ 2025లోన అంటే లాస్ట్ ఇయర్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో జరిగిన హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మనం చెప్పుకుంటున్నామండి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మీకు వింటే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా చెప్తున్నాం అనేది. విచ్ ఆఫ్ ద గివెన్ ట్రైబల్ అప్రైజింగ్స్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ అరౌండ్ ద అన్రెస్ట్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. అంటే మనకి 1857 సిపాయి రివోల్ట్, సిపాయి రెబెలియన్ ఇలా అని చెప్పి సిపాయి మ్యూటినీ అని చెప్పి ఇలా రెబెలియన్ అనేది జరిగింది. సిపాయి రెబెలియన్ 1857లో. ఆ టైంలో మనకి కొన్ని ట్రైబల్ రివోల్ట్స్ కూడా జరిగాయి. అయితే అందులో ఒక ట్రైబల్ రివోల్ట్ క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ట్రైబల్ రివోల్ట్ జరగలేదు. ఏది ఆ ట్రైబల్ రివోల్ట్ అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. ఓకేనండి. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. నైక్డా మూమెంట్, రెబెలియన్ ఆఫ్ సంబల్పూర్, సంతాల్ రెబెలియన్, బిర్సా ముండా రెబెలియన్. ఇలా 4 ఇచ్చారండి. ఒక్కొక్కటి రెబెలియన్స్ గురించి చూసామనుకోండి మనకి క్లియర్గా ఏ రెబెలియన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. నేను లాస్ట్ టైం ముందు కూడా చెప్పాను ఏ రెబెలియన్స్ ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు రివిజన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ మనకి నైక్డా అప్రైజింగ్ లేదా నైక్డా మూమెంట్. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ 1857 ఆ టైంలోనే జరిగింది అండి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం. 1857 రెబెలియన్ ఇవన్నీ ఈ టైంలోనే జరిగింది. ఓకేనా. ఇది ఎక్కడ జరిగింది? ఇది గుజరాత్లో జరిగింది. ఎక్కడండి? గుజరాత్. ప్రస్తుతం మనకుంటే గుజరాత్లో జరిగింది. దీనికి బ్రిటిష్ వాళ్ళు అలాగే జమీందార్స్కి, బ్రిటిషర్స్కి అలాగే అక్కడ ఉండే జమీందార్స్కి అక్కడ ఉండే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ ఫారెస్ట్ రైట్స్ కోసం వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారు కదా, ఫోర్స్డ్ లేబర్ అంటారు వెట్టి చాకరీ, దానికి వ్యతిరేకంగా అలానే వీళ్ళు హ్యూజ్ ట్యాక్సెస్ అండ్ రెంట్స్ వీటికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి అగనెస్ట్గా జమీందార్స్కి వీళ్ళందరికీ అగనెస్ట్గా చేసిన రివోల్టే ఈ నైక్డా రివోల్ట్. ఇది ఎక్కడ ఉన్నారండి? గుజరాత్లో ఉంటారు. అయితే ఈ నైక్డాకి ఎవరు లీడ్ చేశారు అంటే రూపా నాయక్ అలాగే కే నాయక్ వీళ్ళిద్దరూ ఈ రివోల్ట్ని లీడ్ చేశారు. ఓకేనండి. నైక్డా. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎప్పుడు జరిగింది? 1857. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇక్కడ రెబెలియన్ ఆఫ్ సంబల్పూర్ అని ఇచ్చారు. ఏంటండి? రెబెలియన్ ఆఫ్ సంబల్పూర్. మనకి ప్రస్తుతం సంబల్పూర్ అనేది మనకి ప్రెజెంట్ ఒరిస్సాలో ఉంటుందండి. ఈ సంబల్పూర్ ఏరియా ఇది మనకి 1857లోనే మనకి 1857 రెబెలియన్ టైంలోనే ఇది కూడా జరిగింది. ఈ సంబల్పూర్ ఒరిస్సా రివోల్ట్. ఈ సంబల్పూర్ రివోల్ట్కి లీడ్ చేసింది ఎవరు అని అంటే వీర్ సురేందర్ సాయి ఈయన లీడ్ చేస్తాడు ఈ సంబల్పూర్ దీనికి. ఇది కూడా సేమ్ ట్యాక్సెస్కి అలాగే ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఫోర్స్డ్ లేబర్ వెట్టి చాకరీ కూడా చేయించుకుంటున్నారు. అలాగే వీళ్ళు భూములు సంబల్పూర్కి సంబంధించిన అక్కడ ఉండే వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుట్ సైడర్స్ తీసుకుంటున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ సంబల్పూర్ రివోల్ట్. 1857 జరిగింది. దీన్ని లీడ్ చేసింది వీర్ సురేందర్ సాయి. దీని మీద కూడా ప్రీవియస్ దాంట్లో క్వశ్చన్ ఇచ్చారండి, కావాలంటే చూసుకోండి. క్వశ్చన్ ఇచ్చారు వీర్ సురేందర్ సాయి సంబంధించి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? నెక్స్ట్ సింపుల్గా చెప్పేస్తాను. ఇంతకుముందు బ్రీఫ్గా చెప్పాను దానికి ఏంటి అని చెప్పి. క్లియర్గా మీరు చెప్పుకుంటే ఎవరు లీడ్ చేస్తున్నారో చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. సంతాల్ రివోల్ట్. ఏంటండి? సంతాల్ రెబెలియన్. ఇది మనకి 1855-56 ఈ టైంలో అయిందనమాట. 56 ఆ 57 ఈ టైంలో జరిగిన రివోల్ట్ ఏదండి? సంతాల్ రివోల్ట్. సంతాల్ అనే ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జార్ఖండ్లో ఉంటారండి. ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారంటే జార్ఖండ్, ఛోటా నాగపూర్,
ప్రధానంగా కనిపిస్తారు. ప్రస్తుతం మనకి బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్లో కనిపిస్తారు అన్నమాట ఈ ట్రైబ్స్. బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్. సంతాల్ రెబిలియన్. ఈ సంతాల్ రెబిలియన్ సేమ్ వీటిలాగానే ట్యాక్సెస్కి సంబంధించి ఫోర్స్డ్ లేబర్ జరుగుతుంది, ఫారెస్ట్ రైట్స్ని కూడా కోల్పోతున్నారు అని చెప్పి సంతాల్స్ ట్రైబ్స్ రెబిలియన్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే సంతాల్ రెబిలియన్ 1855 to 56 ఈ టైంలో జరిగింది. అయితే ఈ ట్రైబ్స్ వీళ్ళల్లో సింధ్ ముర్ము, చాంద్ భైరవ్, వీళ్ళు ఈ ఈ రివోల్ట్ని లీడ్ చేశారనమాట. ఎవరు లీడ్ చేశారండి? సింధ్ ముర్ము, చాంద్ భైరవ్ వీళ్ళు అనమాట. వీళ్ళు ఈ రివోల్ట్ని లీడ్ చేశారు. ఓకేనండి. ఇది 1855 to 57లో జరిగింది, 56 ఆ టైంలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమండి? సంబల్పూర్ ఇంకా బిర్సా ముండా. ఏదండి? బిర్సా ముండా రివోల్ట్. బిర్సా ముండా రివోల్ట్ అనేది మనకి ఇప్పట్లో జరగలేదండి. 1899 to 1900 టైంలో జరిగిన రివోల్ట్ ఇది, బిర్సా ముండా రివోల్ట్. దీనికి దీన్ని లీడ్ చేసింది ఎవరు అంటే బిర్సా ముండా. ఎవరండి? బిర్సా ముండా అని ఆయనే లీడ్ చేశారు. ఇది ఆర్ముడ్ రెబిలియన్, ఆయుధాలతో చేసిన రెబిలియన్ అనమాట. బిర్సా ముండా దీన్ని లీడ్ చేశారు. ముండా ట్రైబ్స్ వ్యతిరేకంగా, అక్కడ ఉండే ముండా ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన పోరాటం అనమాట ఇది. దీనికి లీడ్ చేసింది ఎవరు? బిర్సా ముండా. ప్రస్తుతం మనకి నవంబర్ 15న ఈయన పేరు మీదుగా, ఈయన జయంతి రోజున నవంబర్ 15న మనకి ఒక దివాస్ని కూడా చేస్తారండి. అదేంటో మీరు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఏంటనేది. ఓకేనండి. ఇవి దానికి సంబంధించిన. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమంటే అన్నీ 1857, ఈ 3 1857. కానీ బిర్సా ముండా రివోల్ట్ ఎప్పుడు? 1899 to 1900. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బిర్సా ముండా రివోల్ట్ అనేది అవుతుంది. నాట్ టేక్ ప్లేస్ అన్నారు కాబట్టి ఇది అవుతుంది. ఇవన్నీ ఏ రివోల్ట్స్? ట్రైబల్ రివోల్ట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఎలా ఆడుతుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రైబల్ రివోల్ట్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రైబల్ రివోల్ట్. మనకి ట్రైబల్ రివోల్ట్ ఏంటి, పీజెంట్ రివోల్ట్ ఏంటి, ఏవేవి అనేది ఒకసారి చూసుకుంటే మనకి అది క్లియర్గా చెప్పేయచ్చు. ఓకేనండి. నెక్స్ట్ అమరావతి స్తూప. ఈ అమరావతి స్తూప అనేది ది అమరావతి స్తూప హ్యాడ్ బీన్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అని చెప్పి ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ద్వారా ఈ అమరావతి స్తూపని నిర్మించారు అని చెప్పి అడిగారు. అయితే ఈ ఎవరెవరు ఆప్షన్స్ ఇచ్చారు? శాతవాహనాస్, శుంగాస్, మౌర్యాస్, గుప్తాస్, ఇలా 4 పేర్లు ఇచ్చారు. అయితే శాతవాహనాస్, గుప్తాస, శుంగాస, మౌర్యాస్ అని చెప్పుకునే ముందు అమరావతి స్తూపాస్ గురించి ఒకసారి చూద్దాం. ఓకేనండి. అయితే అమరావతి స్తూప ఇలా ఉంటుందండి. అమరావతి స్తూప ఇది బుద్ధుని అవశేషాలతో, బుద్ధుని అవశేషాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా ఇందులో అంటారనమాట. ఇలా ఉంటుంది. ఇలాగ ఒక ప్రహరీ ఉంటుంది. ఇలా ఆయక స్తంభాలు కూడా ఉంటాయి. ఆయక స్తంభాలు, ఇందులో కళ్యాణాలు ఉంటాయి, పంచకళ్యాణాలు. బుద్ధుని చనిపోయిన నుంచి, పుట్టుక నుంచి మరణం వరకు ప్రతిదాన్ని ఒక్కొక్కటి సూచిస్తుందండి. వాటిని పంచకళ్యాణాలు అని అంటాయి. పంచకళ్యాణాలు అనేవి ఈ అమరావతి స్తూపాలో ఉంటాయన్నమాట. ఈ అమరావతి స్తూపాలో కలశం కూడా ఉంటుంది. ఇక్కడ కలశం కూడా ఉంటుంది ఈ అమరావతి స్తూపాలు. ఈ అమరావతి స్తూప సెక్యులరిజంని పెంపొందిస్తుంది. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు, హిందూయిజం సంబంధించింది ఈ కలశం, కానీ ఇక్కడ ఉంటుంది. అందుకే ఈ సెక్యులరిజం సంబంధించింది కూడా కనిపిస్తుంది ఈ అమరావతి స్తూపాలు. ఈ అమరావతి స్తూపాలో ప్రదక్షిణ కూడా ఉంటుందండి. ఇలా ప్రదక్షిణ కూడా ఉంటుంది. ఎక్కడ మనకు కనిపించదు ఈ లక్షణాలు. ఈ అమరావతి స్తూపాన్ని వైట్ మార్బుల్, రిచ్ అనమాట, రిచ్ పీపుల్ అలాంటివి యూజ్ చేస్తారు. వైట్ మార్బుల్తో మనకి దీన్ని నిర్మించడం జరిగింది. ఏ మార్బుల్ అండి? వైట్ మార్బుల్. మనకి మధుర, మీకు గాంధార, ఇవన్నీ మనకి బ్లాక్ లేదా వేరే మార్బుల్స్, రెడ్ శాండ్ మార్బుల్స్తో కనిపిస్తుంది. కానీ ఈ వైట్ మార్బుల్తో కనిపించేది మాత్రం అమరావతి. ఇది దీని స్పెషాలిటీ. ఈ అమరావతి స్తూపం 1 to 2 BC సెంచరీ, అంటే క్రీస్తు పూర్వం 1 to 2 సెంచరీస్లో ఇది మనకి నిర్మించడం జరిగింది. ఆ టైంలో ఉన్న శాతవాహనాస్, ఎవరండి? శాతవాహనాస్ దీన్ని నిర్మించడం జరిగిందనమాట. శాతవాహనాస్
ఈ చుట్టూ కూడా ఈ పంచకళ్యాణాలు ఆయక స్తంభాలు కూడా ఉంటాయండి ఇక్కడ. ఆయక స్తంభాలు కూడా ఉంటాయి ఈ అమరావతి స్తూపాలు. ఆర్యక్ పిల్లర్స్ అని కూడా అని అంటారు. ఆయక పిల్లర్స్, ఆయక స్తంభాలు కూడా ఉంటాయి. ఈ అమరావతి స్తూపాల్లో మనకి ఇంకోటి ఏంటి అని అంటే ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుందండి. ఇలా ఒక చిన్న గేట్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ కూడా ఇలా ఉంటుంది. దీన్ని తోరణ అని అంటారు. ఏమంటారు? తోరణాలు అంటారు. తోరణ. ఓకేనా? ఇంగ్లీష్లో మనకి తోరణ అని కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఒక గేట్ ఉంటుంది. ఇలా చూపిస్తారనమాట. ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంటుంది. దీన్ని తోరణ అని అంటారు. ఓకేనండి? ఇవి ప్రధానంగా మనం కొన్ని విషయాలు తెలుసుకునేవలసిందే అమరావతి స్తూపం గురించి. ఓకేండి? ఇది రిచ్ పీపుల్ బాగా ఇచ్చేస్తున్న మార్బుల్గా రిచ్ పీపుల్ బాగా ఉన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్స్లో భాగంగా అందుకు మనకి వైట్ మార్బుల్లో దీన్ని తయారు చేయడం నిర్మించడం జరిగిందనమాట. ఓకేనండి? ఎవరండి వాళ్ళు దీన్ని నిర్మించింది? ఎవరు? శాతవాహనాస్. ఓకేనండి? శాతవాహనాస్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ which of the evidence of the earliest cotton cultivation in the Indus Valley is found at which site అని చెప్పి అడిగారు. అయితే ఈ సైట్స్ గురించి ఏవైతే ఉన్నాయో ఒకసారి తెలుసుకున్నాం అనుకోండి. ఎర్లియస్ట్ కాటన్ కల్టివేషన్, పత్తి సంబంధించి ఎక్కడ పండించడం జరిగింది, ఎక్కడ ఇచ్చేయడం జరిగింది అని చెప్పి అడిగారు. ఎక్కడ? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో. అది క్వశ్చన్. ఓకేనా? ఎక్కడ? కాళీబంగన్, మెహర్గఢ్, హరప్పా, రాఖీగర్హి. అయితే ఒక్కొక్కసారి ఏవేవి అనేది ఒకసారి చూద్దాం. కాళీబంగన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? రాజస్థాన్లో కనిపిస్తుందండి. రాజస్థాన్లో కనిపిస్తుంది. ఇక్కడ బాగా చెప్పుకునేవి ప్లఫ్డ్ ఫీల్డ్స్, అంటే భూములు దున్నడానికి సంబంధించినవి కనిపిస్తుంది ఈ కాళీబంగన్లో. భూములు దున్నడానికి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచి మేనేజ్మెంట్తో ఉంటుందన్నమాట. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ బాగుంటుంది. ప్లఫ్డ్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అలాగే ఫైర్ ఆల్టర్స్ అంటే మనకి ఇప్పుడు తందూరి పొయ్యిలు అని అంటాం కదా. తందూరి చేసుకోవడానికి ఒక పొయ్యిలాగా ఉంటాయి. తందూరీలు చేసుకోవడానికి ఒక చిన్న ఇలా పొయ్యి పెట్టేసి ఆ లోపల తందూరీలు చేసేలాగా అతికించి చేస్తారనమాట. అవి తందూరి పొయ్యిలు అని అంటారు. అవి ఫైర్ ఆల్టర్స్ అంటారు. అలాంటివి మనకి కాళీబంగన్లో కనిపిస్తాయి. అలాగే కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ బ్యాంగిల్స్ పరిశ్రమ బాగా ప్రసిద్ధి అనమాట. బ్యాంగిల్స్ పరిశ్రమ అంటే బ్యాంగిల్స్ ఎక్కువగా తయారీలో ఇది బాగా కనిపిస్తుంది ఈ కాళీబంగన్ ఈ ఏరియా. ఓకేనండి? నెక్స్ట్ ఏదండి? హరప్పాని చూద్దాం. ఏదండి? మెహర్గఢ్ చూద్దాం. ముందు హరప్పాని చూద్దాం. హరప్ప ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ముందు కనుగొన్న సైట్ ఏదండి? సిటీ ఏది అని అంటే హరప్పా సిటీ. ఓకేనండి? ఈ హరప్పా సిటీనే మనకి ఎవరు కనుగొన్నారు? దీన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే దయారాం సహాని. ఎవరండి? దయారాం సహాని కనుగొన్నారు అనమాట హరప్పా సైట్ని. ఈ దయారాం సహాని ఎప్పుడు కనుగొన్నారు? ఇది మనకి 1921 ఆ టైంలో కనుగొనడం జరిగింది. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ ఏరియాలో ఉంది అనమాట. పాకిస్తాన్ ఏరియాలో ఉంది. ఎక్కడ మనకి ఇది రావి నది ఒడ్డున కనిపిస్తుంది అనమాట. రావి రివర్ బ్యాంక్ దగ్గర ఒడ్డున కనిపిస్తుంది అనమాట. బ్యాంక్ ఆఫ్ ద రావి రివర్ దగ్గర ఈ హరప్పా సైట్ అనేది కనిపిస్తుంది. హరప్పా సిటీ అనేది. ఇది ప్రధానంగా మనకి గ్రిడ్ సిస్టమ్ కనిపిస్తుందండి. గ్రిడ్ సిస్టమ్ అక్కడ ఉండే వీధులు ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తాయి అనమాట. ఇలా స్ట్రైట్గా కనిపించడం, ఇలా ఉండడం, ఇలా గ్రిడ్ సిస్టంలో కనిపిస్తాయి అక్కడ ఉండే సిటీ అంతా కూడా. ఓకేనండి? అలానే మనకి కాల్చిన ఇటుకలతో ఇల్లులు అనేవి నిర్మించడం అనమాట. బేక్డ్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలతో ఇల్లులు నిర్మాణాలు కనిపిస్తాయి కాల్చిన ఇటుకలతో. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అలానే మనకి యూనికాన్ అనే జంతువు ఉంటుంది. ఆ జంతువుతో సీల్ అనేది కూడా కనిపిస్తుంది. అంటే ముద్రలు కనిపిస్తాయి అన్నమాట. ఇవి దేనికి ఉపయోగిస్తారండి? ఈ ముద్రలు ట్రేడ్లో వినియోగిస్తారు అనమాట. ఈ ముద్రలో యూనికాన్ అనే ముద్ర కూడా కనిపిస్తుంది. ఓకేనండి? అలానే మనకి ఇక్కడ ఎక్కువగా గ్రానరీస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. అంటే ధాన్యాగారాలు కనిపిస్తాయి. గ్రానరీస్
ధాన్యాగారాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. ధాన్యాగారాలు ఎక్కడ? హరప్పన్ సైట్లో. ఓకే అండి, ఇవి ఇంపార్టెంట్వి కొన్ని పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకేముందండి, రాఖీ గర్హి. ఈ రాఖీ గర్హి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏ ఉండదండి. బట్ రాఖీ గర్హి చెప్పుకోవాలంటే ప్రధానంగా ఇంపార్టెంట్ది ఏం చెప్పాలి అని అంటే, లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా, ఇండియన్ కాంటినెంట్లోని ఇండస్ వ్యాలీ సంబంధించిన సిటీస్లో, ప్రజెంట్ ఉన్న సిటీస్లో రాఖీ గర్హి అనేది లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా. ఇండియాలోని మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వేరే ఉన్నాయండి, మనకి మొహంజోదారో, హరప్ప ఇవన్నీ పెద్ద పెద్ద సైట్స్ ఉంటాయి, ఆ పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ మన ఇండియా పరంగా ఇండియాలో ఉన్న వాటిల్లో చూసుకుంటే రాఖీ గర్హి అనేది లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. ఇంకొకటి ఉంది, ఏంటిది? మెహర్గర్. ఏంటండి? మెహర్గర్. ఇది మెహర్గర్. ఇక్కడ ఏం చేశారండి, కాటన్ కల్టివేషన్ కనిపిస్తుంది. కాటన్ కల్టివేషన్ కనిపిస్తుంది, పత్తికి సంబంధించింది కల్టివేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించింది కనిపిస్తుంది. ఎక్కడ? మెహర్గర్. అదే మన కాళీబంగన్ అయితే ప్లఫ్డ్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. మొహంజోదారోలో అయితే కాటన్కి సంబంధించి చిన్న చిన్న పీసెస్తో ఉన్న చిన్న క్లాత్ అనేది కనిపిస్తుంది, కాటన్ క్లాత్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ? మొహెంజోదారో. కానీ మెహర్గర్లో ఏంటి, కాటన్ కల్టివేషన్ గురించి కనిపిస్తుంది. ప్లఫ్డ్ సీడ్స్ అనేవి, ప్లఫ్డ్ ఫీల్డ్స్ అనేవి మనకు కనిపించేది ఎక్కడ? ఎవిడెన్స్ కాళీబంగన్. ఇవి డిఫరెన్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి అవి. ఓకేనండి, మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, కాటన్ కల్టివేషన్ ఎక్కడ కనిపిస్తుంది? మెహర్గర్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏం ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్లో? ద ట్రిపార్టైట్ స్ట్రగుల్ ఫర్ కనౌజ్ వాస్ అమాంగ్ ద అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చోళ, పాండ్య, చేరాస్, పాలాస్, గుర్జర్ ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్, గుప్తాస్, హూనాస్, పాలాస్, చాళుక్యాస్, పాలాస్, రాష్ట్రకూటాస్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనకి చూద్దాం ఎక్కడెక్కడ అనేది. ఇది ఇండియా అండి, ఒకసారి చూద్దాం. ఇది ఇండియా అనుకుంటాం దాకా. ఇక్కడ మనకి కనౌజ్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఆ ఏరియాస్, కొంచెం ఆ మ్యాప్ అది కొంచెం చూసుకోండి. ఈ ఏరియాస్ దగ్గరలో మనకు కనిపిస్తుంది అనుకోండి కనౌజ్ అనే ఏరియా. ఇక్కడ మనకి గంగా రివర్ ఇవన్నీ కూడా వెళ్తుంటాయి అన్నమాట, కొన్ని రివర్స్. ఇక్కడ మనకి రాష్ట్రకూటలు కనిపిస్తారు. ఇక్కడ మనకి గుర్జర ప్రతిహారాస్, వీళ్ళు రాష్ట్రకూటాస్. ఈ ఏరియాస్లో మనకి పాలాస్ కనిపిస్తారు. ఈ టైంలోనే మనకి చాళుక్యాస్ కూడా ఇక్కడ కనిపిస్తారు. చాళుక్యాస్ కూడా. ఓకేనా? చాళుక్యాస్. అయితే ఈ కనౌజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు కనౌజ్ అక్కడ అంత ఇంపార్టెంట్ ఎందుకు అయ్యింది, ఎందుకు అంత స్ట్రగుల్ అయ్యింది ఆ ప్లేస్ కోసమే అని అంటే, ఈ కనౌజ్ వెరీ వెరీ ఎకనామికల్గా చాలా ఎక్కువగా మనీ ప్రొడ్యూస్ చేస్తుందంట. ఎకనామికల్గా చాలా బాగుంటుంది. అందుకు ఈ ప్లేస్ అందరికీ కావాలి. దాంతోపాటు అక్కడ రివర్ కూడా పారుతుంది. దాంతోపాటు అక్కడ దోయబ్ అనేది ఫామ్ అయింది. ఆ దోబ్ వలన అక్కడ పంటలు బాగా పండుతాయండి. అదే కాకుండా పొలిటికల్గా కూడా ఈ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలన్నా, ఈ నార్త్కి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని స్థాపించుకోవాలన్నా, నార్త్ని చేయాలన్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్ నుంచి ఇలా వెళ్ళి ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకు అదొకటి. పొలిటికల్గా కూడా ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ లొకేషన్ కూడా శత్రువులకి కూడా దుర్భేద్యమైన, శత్రువులు కూడా జయించలేని ఏరియా అనమాట ఆ కనౌజ్. అది కూడా ఒక కారణం, ఆ లొకేషన్ కూడా ఒక కారణం. అందుకు ఆ కనౌజ్ కోసం కొన్ని మూడు రాజ్యాలు కొట్టుకున్నాయి. ఆ రాజ్యాలు ఏవి అని చెప్పి అడిగాడు. ఆ రాజ్యాలు ఏంటండి? రాష్ట్రకూటాస్, గుర్జర ప్రతిహారాస్, అలాగే పాలాస్. ఈ చాళుక్యాస్ లేదండి. రాష్ట్రకూటాస్, గుర్జర ప్రతిహారాస్, పాలాస్, వీళ్ళు ముగ్గురు ఈ ప్లేస్ కోసం
యుద్ధాలు చేసుకున్నారు, ఎవరికి దక్కలేదు ఆ ప్లేస్. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు చేరిందే కానీ ఈ ప్లేస్లో ఎవరు సుస్థిరమైన సస్టైన్గా ఉండే ఒక రాజ్యాన్ని, డైనాసిటీని ఏర్పాటు చేసుకోలేకపోయారు అనమాట. ఎవరి దగ్గర లేదు. ఒకసారి వీళ్ళ దగ్గర, ఒకసారి వీళ్ళ దగ్గర, ఒకసారి వీళ్ళ దగ్గర, ఇలా 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 ఒక్కరి దగ్గర అది లేదనమాట. కానీ కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉండే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. ఈ మూడిట్లో ఉండే వాళ్ళు ఎప్పుడు దీనికోసం యుద్ధాలు చేస్తూనే ఉన్నారనమాట. ఎవరు? పాలాస్, గుర్జర ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్. ఓకేనండి, చాలా చాలా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కనౌజ్, అందుకు వీళ్ళు దానికోసం యుద్ధాలు చేశారు. ఏవండి? పాలాస్, గుర్జర ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినవండి. ఒకసారి చూసుకోండి. కనౌజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అయితే దానికి స్ట్రగుల్, మూడు రాజ్యాలు యుద్ధాలు చేశాయి. ఏ ఏ రాజ్యాలు అని అడిగాడు. పాలాస్, గుర్జర్ ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్. ఓకేనా? నెక్స్ట్, కాటన్ కల్టివేషన్ ఎక్కడ జరిగింది మనకి? హరప్పన్ ఇండస్ట్రీ వ్యాలీ సివిలైజేషన్లో, కాటన్ కల్టివేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ సైట్లో జరిగింది? ఏ సైట్లో మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది అంటే మెహర్గర్. ఓకేనండి. రాకిగరి అనేది లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా. హరప్ప, దయ్యరం సహాని 1921 ఆ టైంలో దాన్ని డిస్కవర్ చేశారు. కాలిబంగన్, మనకి ప్లఫ్డ్ ఫీల్డ్స్ కనిపిస్తాయి, డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఉంటుంది, ఫైర్ ఆల్టర్స్ కనిపిస్తాయి. అలానే కాలిబంగన్, బ్లాక్ బ్యాంగిల్స్ అంటారు, బ్యాంగిల్స్ పరిశ్రమ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ కాలిబంగన్లో. ఓకేనండి, ఇది కాలిబంగన్ సంబంధించింది. ఓకే. నెక్స్ట్, శాతవాహనాలకు సంబంధించి స్తూపా ఉంటుంది. ఆ స్తూపాకు సంబంధించి రాజ్యం ఏ రూలర్స్ దాన్ని బిల్డ్ చేశారు, నిర్మించారు అని చెప్పి అన్నారండి. ఈ అమరావతి స్తూపా చుట్టూ కూడా మనకి ప్రదక్షిణ ఒకటి ఉంటుంది. అలాగే పంచకళ్యాణాలు ఉంటాయి, కలశం కూడా ఉంటుంది. దీని స్పెషల్ కలశం కూడా ఉంటుంది అనమాట. సెక్యులరిజం అంటే హిందూస్ అందరూ కూడా దీన్ని కలిసి నిర్మించడం జరిగిందన్నమాట. సెక్యులర్గా ఉంటుంది ఇది అని చెప్పి కూడా అంటారు. అలాగే ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది, దాన్నే తోరణ అని అంటారు. ఆయక స్తంభాలు, ఆయక పిల్లర్స్ కూడా ఉంటాయి. ఇది వైట్ మార్బుల్తో నిర్మించారనమాట. వైట్ మార్బుల్తో నిర్మాణం జరిగిన స్తూపం ఏది అని అంటే ఇది. అలాగే బౌద్ధుని అవశేషాలు కూడా ఉంటాయి అని అంటారు. బుద్ధాస్ రిలిక్స్ కూడా ఉంటాయి ఇందులో. బుద్ధుని స్తూపం కూడా, బుద్ధునికి సంబంధించినవి కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటారు. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఏ రెబిలియన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ జరిగాయి, 1857 టైంలో జరిగినవి ఏవి, జరగంది ఏది అని చెప్పి అడిగారు. ఏదండి జరగనిది ఏది అని చెప్పి అడిగారు. 1857 రివోల్ట్లో ట్రైబల్ రివోల్ట్ జరిగాయి, అవి ఏది అని అడిగారు. నాయక్దార్ రివోల్ట్లో మనకి రూపానాయక్ అండ్ కే నాయక్ లీడ్ చేస్తూ 1857లో జరిగిన రివోల్ట్ నాయక్దార్ రివోల్ట్. సంబల్పూర్, వీర్ సురేందర్ సాయి లీడ్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా జరిగిన రివోల్టే సంబల్పూర్. ప్రస్తుతానికి ఇది ఒరిస్సాలో ఉంటుంది ఈ సంబల్పూర్ అనే విలేజ్. ఓకేనండి, ఆయన సిటీ. ఓకేనా. సంతాల్ ట్రైబ్స్ చేసిన రెబిలియనే సంతాల్ రెబిలియన్ అనమాట. ఈ సంతాల్ రెబిలియన్కి చాంద్ భైరవ్ వీళ్ళు రివోల్ట్కి లీడ్ చేశారు. చాంద్, సిద్ధు, భైరవ్ లీడ్ చేశారు అనమాట రివోల్ట్కి. ఇది 1857 ఆ టైంలోనే జరిగింది. ఈ బిర్సా ముండా రివోల్ట్, బిర్సా ముండా అనే ట్రైబ్ ఈ రివోల్ట్ని ప్రారంభించాడు. ఈ రివోల్ట్ చేశాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా, అదే బిర్సా ముండా రివోల్ట్ అంటారు. 1899 to 1900 ఆ టైంలో జరిగిందనమాట. ఇవన్నీ కూడా 1857 ఆ టైంలో జరిగితే ఇది 1899 to 1900లో జరిగింది. సో ఈ ట్రైబల్ రివోల్ట్ అనేది 1857లో జరగలేదు కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. ఇవి దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.